అభం శుభం తెలియని 4 ఏళ్ల పసిబిడ్డ పైన ఓ ప్రైవేటు పాఠశాల ఆయా అత్యంత క్రూరంగా వ్యవహరించిన తీరు తల్లిదండ్రుల గుండెల్ని పిండేస్తోంది. నిన్న చూసాం, దానికి సంబంధించిన వార్తను కూడా మనం చూడడం జరిగింది, ఎంత దారుణంగా ఆ పాపను కొట్టిందో. అయితే దీనికి సంబంధించి తాజాగా అసలు విషయాలు బయటకు రావడం జరిగింది. అసలు ఆ పాపను ఎందుకు ఇంత దారుణంగా హింసించింది ఈ ఆయా అనేటువంటి విషయాలకు సంబంధించిన ఎంక్వైరీలో సంచలన విషయాలు వచ్చాయి. ఆయా ఆ యొక్క పాప వాళ్ళ తండ్రితో ఉన్నటువంటి కోపంని ఈ పాప మీద చూపించినట్టుగా తెలుస్తుంది. ఆ ఆయమ్మ పాప చెంపల ఎడాపెడా కొడుతున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం వైరల్గా మారవాయి. మానవత్వాన్ని పూర్తిగా మరిచి ఆ పాప పైన చేసినటువంటి రాక్షసత్వము ఇప్పుడు అందరి గుండెలను కూడా పిండేస్తుంది. షాపూర్ నగర్ ఎన్ఎల్బి నగర్లోని ఓ ప్రైవేటు స్కూల్లో లక్ష్మి అనే మహిళ 6 ఏళ్లుగా ఆయాగా పనిచేస్తుంది. అదే పాఠశాలలో కాపలాదారులుగా సెక్యూరిటీగా పనిచేస్తున్నటువంటి ఒడిశాకు చెందిన కలియో సంతోషి దంపతులు తమ 4 ఏళ్ల కుమార్తెను కూడా అదే స్కూల్లో నర్సరీలో చేర్పించారు. అయితే కొంతకాలం క్రితం ఆయా లక్ష్మికి ఆ యొక్క పాప చిన్నారి తండ్రి మధ్య కొంత గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. తండ్రి పైన ఉన్నటువంటి ఆ కోపాన్ని మనసులో పెట్టుకున్నటువంటి ఆ ఆయా ఆ రాక్షసత్వాన్ని ప్రదర్శించింది. శనివారం ఉదయం ఆ పాపను స్కూల్ ప్రాంగణంలోకి తీసుకువెళ్లి అత్యంత దారుణానికి ఒడిగట్టింది. మానవత్వాన్ని మరిచి పాప కాళ్ళపైన నిలబడి చితక బాధింది. తనకు కూడా పిల్లలు ఉన్నారు, తనకు కూడా అలాంటి పసిపిల్లలను సాకాను, అలాంటి పిల్లలను పెంచి పెద్ద చేశాననేటువంటి మానవత్వాన్ని, తల్లితత్వాన్ని కూడా మరిచి విచక్షణ కోల్పోయి ఆ పాప పైన చేసినటువంటి దాడి సంచలనంగా మారింది. పాప తలను అత్యంత దారుణంగా భూమికేసి కొట్టడంతో ఆ పసిబిడ్డ కేకలు ఆకాశాన్ని తాకాయి. దీంతో ఈ దారుణాన్ని పక్కనే ఉన్న భవనం పైనుంచి ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో, అదేవిధంగా ఆ పాప తల్లిదండ్రులకు చూపించడంతో ఈ యొక్క వార్త వెలుగులోకి రావడం జరిగింది. వెంటనే అలర్ట్ అయినటువంటి ఆ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ పాపకు జరిగినటువంటి దారుణం పైన న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇక ఈ ఘటన ఇంతటితో ఆగలేదు. ఇప్పుడు మొత్తం 2 తెలుగు రాష్ట్రాలలో కూడా సంచలనంగా మారింది. ఇలాంటి వ్యక్తులను, ఇలాంటి రాక్షసులను ఖచ్చితంగా బయట ఉండనివ్వకూడదు, వారికి తగిన శిక్ష విధించాలంటూ కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అభం శుభం తెలియని పసిపాప, తనకేం తెలుసని చిన్న పాప, ఏమీ తెలియనటువంటి ఆ పాపకి ఇలాంటి దారుణమైనటువంటి శిక్ష విధించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఇప్పుడు చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ముక్తఖండంతో ఒకటే డిమాండ్ చేస్తున్నారు, చాలామంది కామెంట్లు చేస్తున్నారు. నిన్న చేసినటువంటి వీడియో పైన కూడా చాలామంది తమ అభిప్రాయాన్ని పెట్టడం జరిగింది. ఇలాంటి దుర్మార్గులను ఎట్టి పరిస్థితుల్లో బయట తిరగనివ్వడానికి వీల్లేదంటూ కూడా చాలామంది కామెంట్లు పెట్టారు. ఇంకా చాలామంది తిట్టేశారు కూడా ఆ ఆయాను.